హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా, టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీకు కావాలంటే మిల్క్ బ్రెడ్ అయినా, వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని రౌండ్ షేప్ వచ్చేటట్టు బ్రెడ్‌ని కట్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇలా కట్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో అన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని చక్కగా పగలు కొట్టుకుని ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము. మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకుందాము. సన్నగా తరిగిన టమాటా ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము. మీరు ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత ప్లఫీగా వస్తుందండి బ్రెడ్ ఆమ్లెట్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుందాము. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి చక్కగా కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకుందాము. బ్రెడ్ పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ని బ్రెడ్లో వేసుకుందాము. ఇలా ఆమ్లెట్ మిక్స్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని కూడా పైన వేసుకుందాము. దానిపైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకుని ఆమ్లెట్ మిక్స్ని కూడా వేసుకుందాము. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్రెడ్ని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగిలిన వాటిని కూడా ఇలానే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.